శ్రీమాత్రే నమ. సింహరాశి వారికి ప్రధానంగా 6 గ్రహాలు చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఇక వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలు పరిశీలిస్తే రాశి అందే సంచరిస్తున్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల జాతకుడు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ సప్తమ రాహు వల్ల ఇతరులు ఏదో విధంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి మోసం చేసి మీ దగ్గర నుంచి వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా ఇది మీ యొక్క వ్యాపార భాగస్తులు కానీ జీవిత భాగస్వామి కానీ ఎంతవరకు వారు స్వార్థాన్ని చూసుకుంటారు తప్ప మీ గురించి పెద్దగా పట్టించుకునే అవకాశం ఈ సమయంలో చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇక అష్టమ శని, మనం ఏదో ఎవరికో ప్రామిస్ చేయడం, వాళ్ళ బాధ్యత మనం నెత్తినేసుకోవడం, అది ఫుల్ఫిల్ చేయలేకపోవడం, వారి వల్ల మాట పడడం, ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే మనం ఒకరికి ప్రామిస్ చేసే ముందు అది ఎంతవరకు మనం చేయగలం, అది చేయడం ఎంతవరకు మనకు అవసరం అని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే 100% మీకు ఏ సమస్య రాకుండా మీ సమస్యలను మీరు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ రాశి వారికి 11వ స్థానంలో బుధగ్రహ సంచారం. మరి సింహరాశి వారికి అటు ధనాన్ని ఇవ్వాలన్నా, ధనం దాచుకోవాలన్నా, కూడబెట్టాలన్నా అన్ని విధాల ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు స్వక్షేత్రంలో ప్రయాణించడం అన్నది కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. అది వ్యాపార అవకాశాలు రావచ్చు, ఉద్యోగ అవకాశాలు రావచ్చు, లేదా విద్యార్థులకి అదనంగా ఏదైనా కోర్స్ నేర్చుకునే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థిక పరంగా సహకారం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారం కానీ, కుటుంబ సభ్యులకి ఏదైనా ఉద్యోగం రావడం వల్ల వాళ్ళ ఆర్థిక పరంగా మీకు సలహా కానీ, ఆర్థిక పరంగా మీకు చాలా అండదండలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి రవి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిపరంగా మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. అలాగే మీ యొక్క విధి నిర్వహణలో ఎవరిని లెక్క చేయని స్వభావం కనబడుతూ ఉంటుంది. మొత్తం మీద రవి దశమ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన స్థితి ఉంటుంది. బట్ మీ యొక్క పరిపాలనా విధానంలో స్ట్రైట్ ఫార్వర్డ్ వల్ల అది కొందరికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ వ్యవహారాన్ని మార్చుకోకర్లేదు. యాజిటీజ్గా ఇదే విధంగా వెళ్ళడం వల్ల రాబోయే 14వ తారీఖు తర్వాత రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు కంప్లీట్గా మీకు మరి ప్రభుత్వ సహకారం కానీ, ప్రమోషన్ లాంటిది కానీ ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంటుంది 14 తర్వాత. ఇక ప్రధానంగా కుజుడు భాగ్యస్థాన సంచారం, చతుర్థాధిపతిగా కుజుడు అత్యంత బలవంతుడు అవడం వల్ల ఈ భూములు, స్థిరాస్తుల వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో మీ యొక్క కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అటు రవి బలం, అటు కుజ బలం 2 ఉండడం వల్ల ఇది మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా కంప్లీట్గా మీకు దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది. అధికార హోదాలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ, బంధువులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంపార్టెంట్గా వ్యయస్థానంలో 2 గ్రహాలు, ప్రధానంగా గురువు అలాగే శుక్రుడు. 12వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా ఆ గ్రహ కారకత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి గురువు సంతానకారకుడు, పంచమాధిపతిగా పిల్లల యొక్క అభివృద్ధికి, వారి వివాహానికో, వారి యొక్క అభివృద్ధికో, వాళ్ళని విదేశం పంపడానికో ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానం కోరిక ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ సమయంలో సంతానంగా పరంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు ఈ విధంగా సంతాన విషయంలో మీకు కన్సీవ్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. దాని తర్వాత శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వారికి బాగా ఇష్టమైన వారితో కలుసుకొని ఏదో ఒక విహారయాత్రకి వెళ్ళడం కానీ, ఇష్టమైన వారికి ఏదో విలువైన బహుమతులు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మనకి దశమాధిపతిగా వ్యయస్థాన స్థితి వల్ల ఏంటంటే ఉద్యోగం మారాలనే మీ ఆలోచన కానీ, ఉద్యోగరీత్యా మీరు ఏదన్నా క్యాంపు, దూర ప్రాంతం వెళ్ళడం కానీ అది ఒక వినోదయాత్రలాగా ఉంటుంది. ఒక వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ 2 కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే
ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అన్నది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాడు శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో అంటే మన్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇందులో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మాస శివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైనది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.